సార్ ఇప్పుడు ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ని ప్లాట్ఫామ్గా ఎలా యూటిలైజ్ చేసుకోవాలంటారు? ఓకే అండి. సో ఏ బిజినెస్ ఉన్నా అండి, ప్రోడక్ట్ బేస్డ్ కానీ సర్వీస్ బేస్డ్ ఉన్న వాళ్ళకు డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ మ్యాండేటరీ దీస్ డేస్. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. చాలా వరకు ఎస్పెషల్లీ మన తెలుగు బిజినెస్ ఓనర్స్ ఏం చేస్తున్నారంటే, మీరు గూగుల్ మ్యాప్స్లో చూస్తారు కదండి, కీవర్డ్ సెర్చ్ చేసినప్పుడు లైక్ ఏసీ రిపేర్ నియర్ మీ అని కొట్టారు, మ్యాప్స్లో నంబర్స్ ఇట్లా వస్తాయి అనమాట. దీన్ని గూగుల్ మై బిజినెస్ అంటాం. చాలా వరకు ఇది చేసుకున్నారు, అది స్మాల్ లెవెల్లో చేసుకోవడం. దాని మీద డిపెండ్ అయితే బిజినెస్ రాదు. ఈ మధ్య చాలా వరకు గూగుల్ వాటిని సస్పెండ్ కూడా చేస్తుంది. నా సజెషన్ ఏంటంటే, ప్రతి బిజినెస్ ఓనర్కి ఒక వెబ్సైట్ ఉండాలి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. వెబ్సైట్ ఉన్న తర్వాత మళ్ళీ అదే ఏసీ రిపేర్ గురించి మాట్లాడదాం. ఆ వెబ్సైట్ అయిపోయిన తర్వాత మీ ప్రోడక్ట్ గురించి అన్ని సర్వీస్ పెట్టండి. గూగుల్లో సర్చ్ చేసినప్పుడు ఏసీ రిపేర్ ఇన్ గచ్చిబౌలి అని కొట్టినప్పుడు మన వెబ్సైట్ టాప్లో రావాలి. దానికి ఎస్ఈఓ చేసుకోవాలండి, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారు. అందులో కాంటెంట్ని బాగా రాసి గూగుల్కి ఆప్టిమైజ్ అయ్యేటట్టు చేస్తాం మనం, దాన్ని ఎస్ఈఓ అంటారు. ఇది ఒక 3 months to 6 months టైం పడుతుంది, ఇమీడియట్గా రారండి. బట్ నాకు డే 1 నుంచి బిజినెస్ రావాలంటే గూగుల్ యాడ్స్ రన్ చేసుకోవాలి. గూగుల్ ఎలా ఉంటుందంటే, మీరు సర్చ్ చేసినప్పుడు టాప్లో కొన్ని యాడ్స్ వస్తాయండి, అది మనం డబ్బులు పే చేస్తాం గూగుల్కి, అందుకు మనం ఇస్తుంది అనమాట. అక్కడ 4 ఉంటారు యాడ్ పైన, ఒకరే టాప్ వస్తారు, మిగతా వాళ్ళు సెకండ్ వస్తారు. ఎలా ఉంటుందంటే అది ద పర్సన్ హూ పేస్ హైయెస్ట్ విల్ కమ్ ఆన్ టాప్. ఆ బిడ్డింగ్ ఎలా ఉంటుంది, ఆప్షన్ ఎలా ఉంటుంది ట్రైనింగ్లో మనం చెప్తాం. థర్డ్, సోషల్ మీడియా. అదే ఏసీ రిపేర్ అతను ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ప్రమోట్ చేసుకుంటుంటే అది చూడంగా కొందరు గుర్తుపెట్టుకుంటారు, దిస్ గా ఇస్ గుడ్ అని. వన్ డే దెల్ కమ్ బ్యాక్ టు యూ. సోషల్ మీడియా ఇస్ గుడ్ ఫర్ బ్రాండింగ్. ఈ విధంగా డిజైనింగ్తో పాటు ఎస్ఈఓ, గూగుల్ యాడ్, సోషల్ మీడియా చేసుకుంటే ప్రతి బిజినెస్ ఓనర్కి బిజినెస్ వస్తుంది. లాంగ్ టర్మ్ కోసం ఇది చేసుకోవాలి, షార్ట్ టర్మ్ గోల్స్ కాదనమాట. సో ఇలా ఎవరికి ఏ బిజినెస్ ఉన్నా కూడా బెటర్ యూ లర్న్ డిజిటల్ మార్కెటింగ్ ఫస్ట్. అబ్వియస్గా మీరు హైర్ చేసుకోవాలంటే నా స్టూడెంట్ హైర్ చేసుకోండి, వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ మీకు చేసి మంచి రిజల్ట్ ఇస్తారు. బట్ వాళ్ళు ఎలా వర్క్ చేస్తారో మీకు తెలియాలంటే ఫస్ట్ మీరు నేర్చుకోవాలి. బీయింగ్ అ బిజినెస్ ఓనర్గా యూ షుడ్ నో వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్. కాబట్టి ప్రతి బిజినెస్ ఓనర్ షుడ్ లర్న్ డిజిటల్ మార్కెటింగ్. జాయిన్ అవర్ ప్రోగ్రామ్. డెఫినెట్లీ యూ విల్ స్కేల్ యువర్ బిజినెస్ టు ద నెక్స్ట్ లెవెల్. ఓకే గైస్, మీకు చాలా క్వశ్చన్స్ ఉండొచ్చు. ఇంకా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ని ఫ్రీగా నేర్పియాలనే ఉద్దేశంతో 24 hours వీడియో ఒకటి ఉందన్నమాట. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా లింక్ పెడుతున్నాను, అది క్లిక్ చేసి వినండి. అట్లీస్ట్ ఒక 1 hour వింటే మీకు అర్థమవుతుంది ఏందనేది. ఓకే, మీ దగ్గర డబ్బులు లేకుంటే హ్యాపీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేర్చుకోవచ్చు. లేదు సార్ నేను అఫోర్డబుల్ పే చేస్తా అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మాతో మాట్లాడండి, ఒక డెమో వినండి, 3 ఫ్రీ క్లాసెస్ వినండి, తర్వాతనే మీరు డెసిషన్ తీసుకోండి. నేను చెప్తున్నాను, మీరు కట్టే ప్రతి రూపాయికి వాల్యూ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. సో విన్నారు కదా సార్ చెప్పింది. జాబ్లెస్ వాళ్ళైనా లేదా హౌస్ వైఫ్స్ వాళ్ళైనా సాఫ్ట్వేర్ వాళ్ళైనా కెరియర్ స్విచ్ అవ్వాలి అనుకుంటున్న ఎవరికి అయినా, అంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కాల్ చేయండి. అండ్ ODMT యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ వెబ్సైట్ లింక్ కూడా ఉంది, విజిట్ అవ్వండి.